అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కౌకూర్కి వచ్చేసాం. కౌకూర్లో ఉంటున్న చిత్ర గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనల్ని ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్ గో. సో ఇక్కడంతా ఇది మళ్ళీ బొబ్బర్లు, బీన్స్ ఇక్కడ ఉంది చాలా. ఇక్కడ మళ్ళీ వంకాయ ఇంకో రకం గ్రీన్. ఓకే ఫైన్. అది మళ్ళీ వెనకాల చారల వంకాయ, ఈ వంకాయ రెండు ఉన్నాయి. ఓకే చెట్టు చిక్కుడు ఇక్కడ 4 వచ్చేసాయి. ఓకే సో ఇక్కడ మళ్ళీ మీది ఇది అదేనండి. ఇప్పుడు మన గార్డెన్లో మోస్ట్లీ వెజిటబుల్ ఫ్లవర్స్ అన్నీ కూడా పర్పుల్, వైట్, ఎల్లో అలా ఉంటాయి. అలాంటి కలర్స్ ఉన్న ఫ్లవర్స్ మనం పెట్టుకోవాలి. సో ఇది కూడా పర్పుల్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ చిక్కుడు పెట్టాను కదా, చిక్కుడు ఫ్లవర్స్ పర్పుల్. సో బెస్ట్ అన్నది ఆ ఫ్లవర్కి వస్తుంది తప్పితే మన వెజిటబుల్ ప్లాంట్ ప్రొటెక్ట్ అవుతుంది. అచ్చా, అంటే సేమ్ కలర్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ఓకే, సేమ్ కలర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటంటే వెజిటబుల్ కి రాకుండా ఆ ఫ్లవర్ ప్లాంట్ కి అది అట్రాక్ట్. అవునండి, ఇది నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు. ఓకే, గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో. సో ఇప్పుడు అది నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ మనము ఈ రెండు కూడా, ఇది వంకాయ కూడా పర్పుల్ ఉంది, చిక్కుడు కూడా పర్పుల్ ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ అదే ఉంది. సో ఆ జోన్ లో అలా పెట్టుకోవాలి. వచ్చా, అవి వెజిటబుల్ కాకుండా ఫ్లవర్ కి అట్రాక్ట్. అవును, మంచి ట్రిక్, ఫస్ట్ టైం వింటున్నా. సో ఇది ఫాలో అవ్వాలి అందరూ. ఓకే ఫైన్. సో ఇటండి ఇది కూడా ఇంకొక వెరైటీ కలర్ రోజ్. ఓకే ఓకే. సో ఈ కంటైనర్ గురించి చెప్పాలి. అదే ఇదే కంటైనర్. ఏంటి ఇప్పుడు వచ్చాం కదా, అదే ఏంటి కంటైనర్ అసలు ఇంత పెద్ద? ఇది మా ఆడబడ్చి వాళ్ళ ఇంట్లో వాటర్ ట్యాంక్ అండి. ఓకే, వాటర్ ట్యాంక్ పైన. సో వాళ్ళు మా గార్డెన్ స్టార్ట్ చేసిన 1 year కి మా ఇంటికి అప్పుడే వచ్చారు. కరోనా టైంలో మా ఇంటికి మేము గార్డెన్ అప్పుడు ఒక లెవెల్ కొంచెం డెవలప్ అయ్యే స్టేజ్కి వచ్చి, అరే వీళ్ళు ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు, నీకు ఇందులో కూడా నువ్వు పెట్టుకుంటావమ్మా అని అడిగారు అన్నయ్య గారు. మాడబడ్చి వాళ్ళ ఆయన, అయ్యో దాన్నే ఉంది మేము తెచ్చేసుకుంటాం అని చెప్పి తెచ్చేసుకున్నాం. సో ఇది చిన్నపాటి మడి మీకు? అవునండి, అంతే కదా. యాక్చువల్లీ మేము దీన్ని ఫస్ట్ కంపోస్ట్ బిన్ లాగా వాడుకున్నాం. వెజిటబుల్ వేస్ట్ అది, ఆకులు అన్ని వేసేసి, అసలు ఇందులో మట్టి లేదనే చెప్పాలి నేను. అది ఆల్ ఆర్గానిక్ మ్యాటరే ఉంది అందులో. మేము ఇంత దానికి మట్టి నింపాలంటే ఎన్ని బస్తాలు కావాలి మీరు చెప్పండి. సో ఆర్గానిక్ మ్యాటరే అదంతా కూడా. ఇప్పుడు బస్తాలు అంటే చాలా మంది బయట మట్టి కొనుక్కుంటూ ఉంటారు కదా. సో మట్టి కాకుండా మన ఇంట్లో మనం సాయిల్ రెడీ చేసుకోవాలంటే ఏమేమి వేసుకోవాలి? మన ఇంట్లో మనం సాయిల్ రెడీ చేసుకోవాలంటే కొంచెం మట్టి పెట్టుకోండి. గార్డెన్ లో ఏ వేస్ట్ పోనివ్వకూడదు, ఏ ఆకు ఏ కొమ్మ ఏది పోనివ్వకుండా దానికి ప్రాపర్ గా ఒక కంటైనర్ అరేంజ్ చేసుకుని అప్పుడప్పుడు కొంచెం మట్టి అలా చల్లుతూ ఉంటే మీకు ఒక 6 to 7 months లో మంచి సాయిల్ రెడీ అయిపోతుంది. అసలు మీరు మట్టి బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉన్న సాయిల్ మీకు దొరికిపోతుంది. సో మా గార్డెన్ లో మేము స్పెసిఫిక్ కంటైనర్స్ పెట్టాం, ఇలా ఆకులు అవన్నీ డంప్ చేసుకోవడం. అంటే రెగ్యులర్ గా పెట్టుకోవడానికి. అది కూడా చూద్దామండి తప్పకుండా, అక్కడ ఉన్నట్టుంది, అది చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ రెక్కమల్లి అండి, రెక్కమందారమా? అదే సింగిల్ పెటల్. మందారం. కానీ మందారం అందరూ స్టెమ్ తోటి ప్రాపగేట్ అవుతుంది అంటారు, కానీ చాలా కష్టం అనిపిస్తుంది. స్టెమ్ తోటి అవుతాయి కొంతమందికి, అందరికి అయినట్టు అనిపించదు నాకు ఎందుకు. అవుతుందా స్టెమ్? అవుతుంది అవ్వదని ఏం లేదు. స్టెమ్ పెట్టే టెక్నిక్ ఉంటుంది, దాన్ని బట్టి పెట్టుకోవాలి. అంటే ఎట్లండి? ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసుకుంటారు, ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి. క్రాస్ గా కట్ చేసుకుని అలోవెరా జెల్ లో డిప్ చేసి మట్టిలో పెట్టాలి. ఫస్ట్ చిన్న దాంట్లో పెట్టుకోవాలి. ఒక 4 leaves 5 leaves వచ్చాక అప్పుడు తీసి పెద్ద వాటిల్లో పెట్టేసుకోవాలి. వాటరింగ్ చాలా జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలి, అయితే కుళ్ళిపోతుంది స్టెమ్. ఎక్కువ ఇస్తుంది. ఇది వైట్, అది వైట్ మందార. నైస్ అండి, వైట్ చక్కగా కనిపిస్తుంది.
సో అంటే వైట్ పీస్ వైట్ ఇట్లా ఎంట్రన్స్ మెట్ల మీద నుంచి రాగానే చక్కగా కనబడేటట్టు పీస్ఫుల్గా ఉంది మందార పూజ ఇంకనే. సో ఎన్ని రోజులు ఏంటంటే పెట్టింది? ఇది 3 years నుంచి ఉందండి. 3 years నుంచి. ఒకసారి మందార పెట్టామంటే ఉండిపోతుంది. ఇది దేశీ అండి, దేశీ వెరైటీస్ మనతో ఉండిపోతాయి. మన హైబ్రిడ్ వెరైటీస్ అవి లైఫ్ తక్కువ ఉంటుంది, దేశీ ఎప్పుడు మనతో ఉంటుంది. ఇది అది వాటర్ ఇల్లీ పీచ్ కలర్, ఫ్లవర్ లేదు. ఓకే. సో ఇక్కడ ఇది పర్పుల్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ చక్కగా అంటే వాటర్ లీవ్స్ చక్కగా వస్తున్నాయి మీ దగ్గర, అంటే అక్కడ కూడా చిన్న చిన్న బర్డ్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ కూడా వచ్చేసింది. సో అలాగే ఇది మందార పింక్ ఫ్లవర్ లేదు. ఫైన్. సో అటు కూడా వచ్చేద్దాం. ఇదండి ఇది క్రోటన్ అండి. ఇది పైన ఫుల్ కలర్. ఇది టెక్సాస్ సేజ్ అని అంటారు అనుకుంటాను. నర్సరీలో చూసి బాగుందని తెచ్చేసుకున్నాను. వర్షము ముందు బాగా వస్తాయి బడ్స్, వర్షాకాలంలో ఎక్కువ పూస్తాయి పూలు. ఓకే. సో చక్కగా ఉన్నాయి పూలు అయితే. ఇలా మనం ఎంటర్ అవుతూ ఉంటే కనబడుతుంది ఎంట్రన్స్ లో ఈ మందార పూలు, ఈ పూలు ఇలా కనిపిస్తూ ఉంటే ఎవరైనా ఫస్ట్ చూడంగానే ఒక పాజిటివ్ వస్తుంది లోపలికి రావడానికి. ఓకే ఫైన్. అటు చూద్దాం. అక్కడ మునగండి. మునగ 20 లీటర్ బకెట్లో పెట్టామండి. 20 లీటర్ బకెట్ మునక్కాడ ఉంది. మునక్కాడ కూడా వచ్చేసింది. వస్తున్నాయి. ఇప్పుడు బయట మునగాకు అమ్ముతున్నారండి. ఒకప్పుడు మునగాకు అమ్మకపోయే వాళ్ళు, ఇప్పుడు సంతలు ఎక్కడ చూస్తే మునగాకు అమ్ముతున్నారు. అవునండి. కానీ మన ఇంట్లో మనం ఈ మాత్రం ఉన్నా చాలండి, మనకి మన రిక్వైర్మెంట్కి సరిపోతుంది. మనం పెద్ద చెట్టు ఏం పెంచుకోవాల్సిన పని లేదు. మనం ఇంత ఉంటే చాలు, ఒక ఫ్యామిలీకి సరిపోతుంది బకెట్లో. ఇప్పుడు అదేంటి సీడ్ కోసం వదిలేసారా ఏంటి? అవునండి, ఎందుకంటే 20 లీటర్ బకెట్ లో మునక్కాడ అంటే అది స్పెషల్ అంటున్నారు, కొంతమంది అడిగారు. అందుకని అడిగిన వాళ్ళకి ఇద్దామని. మేము హార్వెస్ట్ చేసి తింటూ ఉంటాం, సరే అడిగిన వాళ్ళకి ఇద్దామని. ఇప్పుడు అయిపోయిందని కంప్లీట్ అయిందట? లేదండి, ఇంకా అవ్వాలి కదా, మొత్తం ఎండిపోయి రావాలి. ఇది అందరికి కావాలి కదా. కరివేపాకు, టమాటో. ఇది కంద మొక్క అండి. కంద. ఓకే. సో ఇందులో ఏంటి టొమాటో మొక్క కింద ఇది క్యాప్సికమ్ అండి? మిర్చి క్యాప్సికమ్ ఒక చిన్న క్యాప్సికమ్. ఓకే ఫైన్. టమాటోస్, స్టార్ బెండ ఇందాక చూసారు. అక్కడ మర్చిపోయానండి మీకు మా బిర్యానీ ఆకు చూపిద్దాం అనేసి. అక్కడ బిర్యానీ ఆకు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ బిర్యానీ ఆకు. ఓకే. అసలు ఆ బిర్యానీ ఆకు అంటే మనం ఏంటండి దాన్ని జస్ట్ రైస్ లో వేసేసుకోవచ్చు అండి. యాక్చువల్లీ మనం ఎండిపోయింది వాడుకుంటాం కదా మన ఫ్లేవర్డ్ రైస్ కి, బిర్యానీ, పులావ్ కి. ఇది యాక్చువల్లీ పచ్చి ఆకు అలా వేసేసుకుంటే సార్. ఈవెన్ హర్బల్ టీ, వేడి నీళ్లు మరగపెట్టుకొని ఈ 2 ఆకులు వేసుకుని అలా కూడా తాగొచ్చు. హర్బల్ టీ. బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో వేపాకు కూడా ఉంది మీ దగ్గర? వేపాకు అంటే అన్నీ ఉన్నాయి కదా మన ఇంట్లో, మరి వేపాకు కూడా ఉండాలి కదా. సో వేపాకి తిప్పతీగా అల్లుకున్న అది పెట్టాను అలాగా. ఎందుకు అంటే తిప్పతీగకి ఏ మొక్క అల్లుకుంటే దాని గుణం వస్తుందంట. సో వేపాకు గుణం రావాలని దానికి అది చుట్టేసాను. సో అది కూడా మనము తిప్పతీగ ఆకులు కూడా మంచివి అంటున్నారు కదా. అవును. సో అది అలా పనికొస్తుందని అలా వదిలే. సూపర్. వేపాకు ఎంత కంటైనర్లో పెట్టారు మీరు? అది బాటిల్ అండి, మన మినరల్ వాటర్ బాటిల్. 20 లీటర్ బాటిల్. 20 లీటర్ బాటిల్ అంత పెద్దగా వచ్చేసి. అవునండి. మా గార్డెన్ స్పెషాలిటీ అండి ఇది కూడా, మీరు చూడాలి. టమాటో స్టాండ్ అదే నేను అడగబోయాను, ముందుకు వెళ్ళిపోయాను యాక్చువల్గా. సో ఈ స్టాండ్ ఏంటి స్పెషల్, ఎందుకు ఇట్లా? టమాటో స్టాండ్స్ అండి ఇవి. టమాటోస్ ఇట్లా కింద వాలిపోకుండా ఇలా ఉంటే సపోర్ట్ ఇస్తే కొంచెం బాగా వస్తాయి, ఈల్డ్స్ బాగా వస్తాయి. లేకపోతే టమాటా వంగిపోతాయి, ఇట్లా వాలిపోయి అంటే ఇది రూట్స్ లూజ్ అయిపోతుంది, కింద పడిపోతాయి. ఇలా స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు దీన్ని లాగి కట్టలేము, తీగల్లాగా కట్టుకోలేము దీన్ని. అందుకని దీన్ని ఇలా నిల్చోబెట్టాలంటే ఏదో స్టాండ్ కావాలి కదా. సో ఇది మంచి ఐడియా యాక్చువల్లీ. సో టొమాటోస్ ఇలా కిందకి వాలినా కనుక పాడైపోతుంది కదండి కింద, అందుకని ఇట్లా స్టాండ్ అంటే ఇంకా దానికి భూమితో కనెక్ట్ పోతుంది కదా వంగేసరికి. సూపర్ అండి. ఓకే. సో చిత్ర గారు,
సో ఇదేం చెప్పండి, ఇంతకుముందు మనకు డిస్కస్ చేసినప్పుడు ఈ బిన్ గురించి మాట్లాడదాం అన్నారు, చెప్పండి. ఇది 200 లీటర్ డ్రమ్. ఇది ఏంటంటే ఇప్పుడు మనం వారానికి ఒకసారో 4 రోజులకు ఒకసారి మనం ఉడుచుకుంటాం కదండి గార్డెన్. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, మీరు తీసేసిన మొక్కలు, మరి పెద్ద వేర్లు కాకుండా మిగతావన్నీ కూడా ఇందులో డంప్ చేసేస్తామండి. ఇందులో డంప్ చేసి అప్పుడప్పుడు కొంచెం మట్టి అలా చూపిస్తూ ఉంటాం దానికి. సో మట్టి ఎర్ర మట్టి అంటున్నారా? నార్మల్ సాయిల్, నార్మల్ గార్డెన్ సాయిల్. మీరు ఎప్పుడన్నా మొక్క తీసేసిన కంటైనర్, ఖాళీగా ఉన్న కంటైనర్లో కొంచెం మట్టి పోసేస్తూ ఉంటాము. ఓకే, అది ఇలా మట్టి అయిపోతుందండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మట్టి అయిపోతుంది, కాంపోస్ట్ లాగా అయిపోతుంది. సో ఇంత పచ్చిగా ఉందంటే పచ్చిగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పచ్చిగా అయిపోయింది. అయితే దీనికి నేను డ్రైన్ హోల్ పెట్టలేదు. డ్రైన్ హోల్ పెడితే ఏమవుతుందంటే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ కూడా అలా పారుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే బాగా వర్షాలు తగ్గాక ఇదంతా నొక్కి పెట్టేస్తే ఆ పైన లిక్విడ్ అలా తేలుతుంది కదా, అది తీసి కూడా మేము డైల్యూట్ చేసి వాడతాం. బికాజ్ ఇది చాలా మంచి లిక్విడ్. వీడ్స్ అని కూడా కాదు, మంచి మొక్కలే, మన కూరగాయ మొక్కలు కానీ అవి ఆ వాటర్ కూడా చాలా మంచిది. సో ఇది బాగా ఎంత ఎండిపోయి వేస్తే అంత త్వరగా అవి మగ్గిపోయి మనకి మట్టి అవుతుంది. కానీ మనకి అన్ని సీజన్ లో అంత ఎండిపోయి వేసే అవకాశాలు ఉండవు. సమ్మర్ లో అయితే ఉంటుంది, ఇలా ఉండదు. ఇంకా ఇప్పుడు ఇది మట్టిలాగా అయిపోతుంది. మట్టిలాగా అంటే కొంచెం తడి పొడి లాగా ఉంటుంది. మంచిగా ఎండ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే పెద్ద టార్పాలిన్ లాగా వేసి దానిపైన ఇది వేసి కొంచెం ఎండ పెడతాం. అప్పుడు అందులో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని బాక్స్ లో కలెక్ట్ చేస్తే సాయిల్ రెడీ. సో అట్లా సాయిల్ ఎట్లా అంటే దాంట్లో మొక్క పెడతారా, లేకుంటే ఒక గుప్పెడు మొదలు? మేము దాంట్లోనే, అది ఇంకా మాకు అవి ఎక్కువ బాగానే మాకు తయారవుతుంది కదా, కొత్త మొక్కలన్నీ వాటిల్లోనే పెడుతున్నాం. అంటే ఇప్పుడు అట్లా లేని వాళ్ళకి ఒక గుప్పెడు అట్లా వేసుకుంటే బలమేనా? మంచిదండి. యాక్చువల్లీ సాయిల్ అదే లీఫ్ కంపోస్ట్ అన్నది పాటింగ్ మిక్స్చర్ కి బాగా పనిచేస్తుంది. అందులో మంచి అది ఉండి అది ఎట్లా అంటే ఫర్మెంట్ అయిపోయినట్టు, అది ఏదైనా బాగా మగ్గిపోయినది మంచిదిగా అంటారు కదా. అవునా? ఎస్. సో అలా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో సార్ ఇప్పుడే తెచ్చి పెట్టారు, అది ఎట్లుంటుందో చూడండి అని చెప్పి కష్టపడి కొద్దిగా తీసుకోండి, చేతిలో తీసుకొని చూపించారు. ఓకే, సో సార్ కష్టపడి మన కోసం తీసుకొని వచ్చారు. సార్ పేరేంటండి? రఘురామ్ గారు. ఓకే, రఘురామ్ గారు మనం చెప్పంగానే తీసుకొచ్చి సాయిల్ ఇలా ఉంటుందని తీసుకొని వచ్చి పెట్టారు. ఉంటుందండి, అంత మనకి పర్ఫెక్ట్ సాయిల్ ఉండదు, బట్ ఇట్ ఈస్ సాయిల్. ఇది వేసేస్తే సరిపోతుంది. సో ఇది డైరెక్ట్ ఇందులో మొక్క పెట్టినామంటే ఇంకా అది ఇంకా తిరగలేదు. సో సార్ మీకు ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటారు? చాలా హెల్ప్ఫుల్ అండి. ఇట్ ఈస్ పార్ట్నర్షిప్. ఈ గార్డెన్ క్రెడిట్ ఇవ్వాలంటే 50% క్రెడిట్ ఆయనకి, 50% నాకు. అదే మీరు పూలు బయట నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి ఆవిడ గారు ఛాలెంజింగ్ గా తీసుకుని పూలు వస్తున్నారంట కదా. సూపర్ అండి, ఇలా హెల్ప్ చేస్తూ ఉండండి. మీ గార్డెన్ ఇలా చక్కగా గ్రీనరీగా పూలు పూస్తూ, కాయలు కాస్తూ, పండ్లు కాస్తూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చిత్ర గారు ఎంట్రన్స్ లో కూడా చిన్న మొక్కలు పెట్టేసుకున్నారు చక్కగా. సో ఇక్కడ తమలపాకు పెట్టేశారు. నైస్, మనకి పూజ వరకు సరిపోతుంది. ఓకే, తమలపాకు ఎక్కడ పెట్టారండి? ఇది ఏ కుండీలో పెట్టి? చిన్న కుండీ? ఇది చిన్న పాట్ లో వచ్చేసి స్నేక్ ప్లాంట్, తులసి, మనీ ప్లాంట్ ఇదొక వెరైటీ, అదే అలోవెరా. ఇక్కడ అలోవెరా పెట్టేశారు. అది కూడా ఫ్లవరింగ్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఇక్కడ మధ్యలో కృష్ణుడు అండ్ బుద్ధ పెట్టేశారు. సో ఎంట్రన్స్లో రాగానే మంచిగా చక్కగా ఈ మొక్కలను చూస్తుంటే, సో మనకి బేసిక్గా స్నేక్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. అవునండి. ఎస్, అది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి? స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. నేను ట్రై చేశాను, నాకు అంత బాగా గ్రోత్ అనిపించలేదు. సరే పాపం నాకు అంత ఇండోర్ ప్లాంట్స్ ఎందుకులే అనిపిస్తుంది, వాటిని బయట పెరగనివ్వడమే బెటర్ అనిపిస్తుంది. బేసిక్గా అంటే స్నేక్ పెరుగుతుంది అంటారు, నేనైతే పెట్టుకోలేదు. స్నేక్ ప్లాంట్ అంటే మనం ఇంట్లో పెట్టుకుంటే బేసిక్గా ఏదైతే ఇంట్లో మనకు కావాల్సినంత సఫిషియెంట్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రెష్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది అంటారు. అది ఇంట్లో వస్తుందా రాదా, లేకుంటే దాన్ని కంపల్సరీ బయట ఉండాలా? అంటే మన ఇంట్లో ఉన్న సన్లైట్, మన డైరెక్షన్స్, విండో ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటుంది.
కొంతన్నా ఎండ కావాలి. సో ఎండ తగిలేట్టు మనకి స్నేక్ ప్లాంట్కి పెట్టుకునే ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. ఏదన్నా డార్క్లో పెరిగే మొక్క ఏది లేదు, చీకట్లో ఏది పెరగదు. కాబట్టి మీకు ఎండ తగిలే ప్లేస్ మీరు ఇంట్లో ప్రొవైడ్ చేయగలిగితే ఖచ్చితంగా స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవచ్చు. సో స్నేక్ ప్లాంట్ మనం ప్రాపగేట్ అవ్వాలంటే ఏంటంటే స్టెమ్ తీసుకుంటే సరిపోతుంది. ఎస్, సూపర్ అండి. సో అలాగే మీరు కాంపోస్ట్ స్టడీ చేసా అన్నారు, ఆ లిక్విడ్ ఉందన్న దాని గురించి చెప్తారా? ఇలా రండి చూపిస్తాను. ఇప్పుడు ఇది బకెట్ అండి. ఇది సో ఇది మా బేసిక్ నార్మల్ బకెట్ అండి. ఇప్పుడు ఇందులో మేము ఏం చేస్తామంటే ఇది హోల్స్ ఉన్న డస్ట్బిన్ అండి. ఓకే ఓకే. సో మేము ఎవ్రీడే వేస్ట్ ఇందులో కలెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ పైన పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, నానపెట్టిన నీళ్లు, గంజి అన్ని ఇందులో పోసేస్తూ ఉంటాం. ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఈ వెజిటబుల్ వేస్ట్ ఆ లిక్విడ్ లో నానుతుంది. అది మనకి చాలా మంచి లిక్విడ్ గా తయారవుతుంది. 1 వీక్ లో ఇది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ కన్సంప్షన్ ప్రకారం ఇది 1 వీక్ ఒకసారి ఇది నిండిపోతుంది. సో ఇప్పుడు తీసుకున్నాక దీన్ని మొత్తం డైరెక్ట్ మొక్కలకు పోయి డైల్యూట్ చేయాలి? లేదు, డైల్యూట్ చేయాలి. మేము ఏం చేస్తామంటే పైన ఆల్రెడీ ఒక పెద్ద డ్రమ్ పెట్టుకున్నాం కదండి WDC లిక్విడ్ తో. సో అందులో ఈ లిక్విడ్ కాస్త ఆ వేస్ట్ అది అంటే కాస్త ఫిల్టర్ చేసి పోసేస్తాను. ఆ ఉన్న మిగతా వెజిటబుల్ పీల్స్ ఏమన్నా అందులో ఉంటే అది తీసుకెళ్ళి మనం కంపోస్ట్ బిన్ లో వేసేస్తాం. సో అందులో ఓన్లీ వాటర్ వేస్తాం. సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి వీక్లీ వన్స్ నేను ఫీడ్ లాగా డైల్యూట్ చేసి పోస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మనము 1:10 లేకుంటే 1:10 డిపెండ్స్. అంత కన్సిస్టెంట్ ప్రపోర్షన్ అని ఏం నేను చూసుకోను, చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ లో మేము అలాగే కొలతలు పెట్టుకుని ML ప్రకారం పోసుకునే వాళ్ళము. ఇప్పుడు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి 1:10 1:12 కూడా నడుస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు చూపించిన విధంగా చేసుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 1:10 రేషియోలో తీసుకొని డైరెక్ట్ మొక్కలకి పోసేసుకునే అవకాశం కూడా ఉంది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్రాఫిట్ ఏంటంటే అంటే అవునండి, సాయిల్ హెల్దీగా తయారవుతుందండి. సాయిల్లో ఎటువంటి సాయిల్ బార్న్ డిసీజెస్ రాదు ప్లాంట్ కి. అంటే నార్మల్లీ రూట్ రాట్, నెమటోడ్స్ అన్ని వస్తాయి. అంటే అవన్నీ సాయిల్ లోపల కొన్ని ఇప్పుడు మనకి పై భాగంలో కనబడతాయి. అంటే ఆకులకు వస్తాయి, కొమ్మలకు వస్తాయి, ఫ్రూట్ కి వస్తుంది పురుగులు. కొన్ని ఆ సాయిల్ లోనే వచ్చేస్తాయి మనకి. సాయిల్ లో వచ్చిందంటే ఇంకా మనం ఆ ప్లాంట్ ని మనం కాపాడలేము, ప్లాంట్ పోయినట్టే మనకి. సాయిల్ ని హెల్దీగా పెట్టుకోవాలి అంటే ఇలాంటి లిక్విడ్స్ వాడుకోవాలి, మంచి ఆర్గానిక్ మ్యాటర్ యూస్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. మనం కింద ఫౌండేషన్ బాగా ఇచ్చుకుంటే బిల్డింగ్ బాగా అవుతుంది అన్నట్టు మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. సూపర్ సార్, మంచి ఇదండి. నేను వేస్ట్ ఇంట్లో నుంచి వచ్చిన కాయగూరలు ఇవన్నీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి హోల్స్ ఉన్న డస్ట్బిన్ కూడా తీసుకుని దాంట్లో వేసుకుంటే మొత్తం చక్కగా ఉంటుంది. ఇందాక మీరు చూసారు కదండి, మేము ఆ వీక్లీ మేము కలెక్ట్ చేసిన వెజిటబుల్ పీల్స్ అన్నీ మేము ఆ లిక్విడ్ ఏమో పైన డ్రమ్లో పోసేస్తామండి. వెజిటబుల్ పీల్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాము. ఇది మా కంపోస్ట్ బిన్. సో ఇది ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో మనకి తెలిసిపోతుంది కంపోస్ట్ రెడీ అయిందంటే, అప్పుడు దీన్ని మనం కాస్త ఎండ పెట్టుకుని. సో దీంట్లో ఏమేమి వేస్తా అన్నారు మళ్ళీ ఒకసారి చెప్తా? దీంట్లో ఓన్లీ వెజిటబుల్ పీల్స్ అండి, అదే మన తొక్కు, మన వెట్ వేస్ట్. ఇంట్లో కలెక్ట్ చేసిన ఎండిపోయిన పూలు, కూరగాయ తొక్కలు, పళ్ళ తొక్కలు అవన్నీ కూడా ఇందులో కలెక్ట్ చేసి వేసేస్తాము. దీంట్లో కూడా అప్పుడప్పుడు అలా మట్టి పైన వేసేస్తూ ఉంటాము. తొందరగా ఇక్కడ ఏమవుతుంది అంటే మనది ఆల్రెడీ నానిపోయి వస్తుంది ఇక్కడ వేస్ట్, అందుకని త్వరగా కంపోస్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చే వేస్తే అదొక టైపు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ఆల్రెడీ నానిపోయి వస్తుంది కదా, సో త్వరగా కంపోస్ట్ అవుతుంది. 3-4 months కి మనకి కంపోస్ట్ ఈ మాత్రం క్వాంటిటీకి మాక్సిమం. అంటే డ్రై వెదర్ అనుకోండి 4 months లో ఖచ్చితంగా అయిపోతుంది. కొంచెం ఇలాంటి వెట్ క్లైమేట్ అంటే కొద్దిగా లాంగర్ టైం తీసుకుంటుంది. సో ఇట్లా హోల్స్ పెట్టుకుంటే బెస్ట్ పైన. అంటే పురుగులు అవి లేకపోతే ఇలా తీయగానే మీకు దోమలు కనబడతాయి, ఎక్కువ కనబడవు. ఇలా హోల్స్ ఉంటే పక్కకి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. చక్కని
ఈజీ మెథడ్లో మొక్కలకి కావాల్సిన బలం ఏదైతే ఉందో చక్కని ఫార్ములా మాకు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.